చేపట్టారు. వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతో, రాజశేఖర రెడ్డి గారి అభిమానాన్ని వాళ్ళ బ్లడ్లో ప్రతి ఒక్కరిలో ఉంది. అదేవిధంగా రాజశేఖర గారి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారిని 2019లో ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల వాళ్ళు సొంతంగా వెళ్ళి ఊరికి వెళ్ళి ప్రచారం చేసి వాళ్ళ ఓట్లు వేయడమే కాకుండా అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు బంధువులైతే మిత్రులైతే చుట్టుపక్కల ఊరు వాళ్ళందరి చేత కూడా చంద్రవంతులు చేసి అందరూ ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో అంటే దాదాపు 151 స్థానాన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచే విధంగా కృషి చేశారు. దీనందరికీ కారణం ఏంటంటే రాజశేఖర్ గారి మీద అభిమానం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ కావచ్చు, రెండు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా మనకు తెలుసు దాదాపు 2011 నుంచి అంటే 15 సంవత్సరాలుగా ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఉంటే ప్రతిపక్షాలు వాళ్ళకి మిత్రపక్షాలు వాళ్ళకి ఓటర్లు వాళ్ళందరూ కూడా ఇతర శక్తులు మీడియా కార్పొరేట్ శక్తులు దుష్ట శక్తులు అందరూ ఒకవైపు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగదొక్కాలని జగన్మోహన్ రెడ్డి గారు పైకి రాకూడదని ఉద్దేశంతో ఎన్నో కుట్రలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అడగదొక్కాలంటారో అంతగా రెట్టింపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉత్సాహంగా కష్టపడి పనిచేసి ప్రజల్లోకి వచ్చి ప్రజల మరణం పొంది ఆయన మీద నమ్మకంతో ఆయన ఏదైతే ఓదార్పు యాత్ర అయితేమి పాదయాత్ర అయితేమి ఆయన ప్రజల యొక్క కష్టాలని ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని ఆయన నేను అధికారంలోకి వస్తే నేను మీకు అధికారంలో వచ్చినాక మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాను, మీ అందరికీ కూడా వేరు జరిగేది చేస్తానని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆయన 2019లో అధికారంలో రాకముందు నవరత్నాలు అనేటువంటి మేనిఫెస్టో ద్వారా ప్రవేశపెట్టి సింపుల్గా ఆ నవరత్నాలని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే గత ప్రభుత్వాలు చూశాం మేనిఫెస్టో ఎంత పెద్ద బుక్లెట్లు వేశారు, 600 పెట్టారు, 600 పేజీలు, కానీ వాళ్ళు అమలు చేసింది 5% ఇవ్వలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 95% పైగా ఆయన ఇచ్చినటువంటి ఏదైతే నవరత్నాల్లో హామీ ఉన్నాయో అన్ని కూడా నెరవేర్చి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినవే కాదు చెప్పనే కూడా చాలా చేశారు. ఇప్పుడే మనం చూస్తున్నాం పెద్దలు వెంకటరెడ్డి గారు ఒక పాంప్లెట్ వేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశాడు అనేసి మన ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. సంక్షేమ పథకాల గురించి చెప్పాలంటే దాదాపు పేజీ మొత్తం ఉంది. అంటే 120 పైగా ఉన్నాయి సంక్షేమ పథకాలు. అంటే పేదలకి ఉచిత విద్య కావచ్చు, ఇంగ్లీష్ మీడియం, అమ్మఒడి కావచ్చు, రైతులకి రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, అదేవిధంగా గోరుముద్ద, అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, వృద్ధులకి ముఖ్యంగా పెన్షన్ని అధికారులకు వస్తే 2000 నుంచి 3000 చేస్తామని చెప్పారు. 3000 రూపాయలు